పోలవరం ప్రాజెక్టు 2020 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రులు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై మాట్లాడకపోవడం విడ్డూరం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం 2027 నాటికల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని మాట్లాడుతున్న ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల సమస్యలపై మాట్లాడకపోవడం చాలా బాధాకరమైన వారు అన్నారు. బుట్టాయిగూడెంలోని ఆదివాసీ విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలోని బి బలరాం మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 15 సంవత్సరాలు నిండిన వారికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఆర్ఎన్ఆర్ కాలనీలోని మౌలిక సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. ప్రతి ఏటా వరదల వల్ల నిర్వాసితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు, జలవనరుల శాఖ మంత్రి గారు ప్రకటించారు. కానీ నిర్వాసితుల సమస్యల్ని మాత్రం పట్టించుకోవట్లేదు. నిర్వాసితులు ఈ రోజుకి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదు. 18 సంవత్సరాలు నిండిన వారికి నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందలేదు. పునరావాస కాలనీల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. కాలనీలు ఉన్న చోట్ల కూడా మౌలికమైనటువంటి సౌకర్యాలు లేవు. అక్కడ ఏమాత్రం కూడా కాపురం చేయలేనటువంటి పరిస్థితి, మౌలిక సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితుల యొక్క సమస్యల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. నిర్వాసితులను కానీ, భూములు కోల్పోతున్నటువంటి రైతులను కానీ అసలు మనుషుల్లాగా వారిని గుర్తించట్లేదు. మానవత్వం లేకుండా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. నిర్వాసితుల యొక్క సమస్యల్ని తక్షణం పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈ రోజున వర్షాకాలం ప్రారంభమైంది. ఈ నిర్వాసితుల యొక్క బాధలు మామూలుగా ఉండవు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఆవాసాలు లేక కొండలు గుట్టలు వెంబట వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి వర్షాకాలం కూడా వరద, ముంపు, నిర్వాసితుల యొక్క ఇబ్బందులు ఇలాగే ఉన్నాయి. జత ప్రభుత్వం ఎప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో భూ సమస్యల పట్ల కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయి. అధికార యంత్రాంగం కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుంది. 170 చట్టాన్ని అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈవేళ ఎల్టీఆర్ భూముల్ని, కోర్టు పెండింగ్లో ఉన్నటువంటి భూముల్ని ప్యాకేజ్ పేరుతోటి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గిరిజనులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. గిరిజనులకి న్యాయం జరిగేలాగా భూ సమస్యలు పరిష్కరించమని డిమాండ్ చేస్తున్నాం. వర్షాకాలం ప్రారంభమవుతుంది. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ప్రతి సంవత్సరం సీజనల్ వ్యాధులకి గిరిజనులు చాలామంది చనిపోతున్నారు. వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. రోడ్లు సౌకర్యాలు సరిగా లేవు. ఆసుపత్రుల సౌకర్యాలు సరిగా లేవు. ఈ వర్షాకాలం సీజన్లో గిరిజనులు ఇబ్బందులు పడకుండా, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వారి రక్షణకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు.